రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కోమలి ప్రియుడు అఖిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆత్మహత్య ఘటనకు ముందు రోజు కోమలి నివాసానికి అఖిల్ రెడ్డి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అలాగే ఆత్మహత్యకు ముందు కోమలి ఓ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కోమలి ఫోన్ కాల్ డేటా, సోషల్ మీడియా చాట్స్, సీసీటీవీ దృశ్యాలు అన్నింటినీ సేకరిస్తున్నారు. కోమలి బలవన్ మరణానికి వ్యక్తిగత సమస్యలు కారణమా లేదంటే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రేటికి ఇదే అంశం మీద మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి, మరి కోమలి ఆత్మహత్య ఘటనకు సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. ఉదయం నుండి తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇదే ప్రస్తుతం కోమలి విషయమే ప్రస్తుతము పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా సాగుతుందని మనం చెప్పవచ్చు. సోషల్ మీడియాలో వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య ఘటన హైదరాబాద్ మణికొండ చిత్రపురి కాలనీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 21 ఏళ్ల కోమలి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణలో ప్రేమ వ్యవహారం ఈ ఘటనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏడాది క్రితం ఆమె ప్రియుడు నిఖిల్ రెడ్డితో బ్రేకప్ జరిగినప్పటికీ అతనిని పూర్తిగా మర్చిపోలేక కోమలి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఇక్కడ మరో కీలక విషయం కూడా ప్రస్తుతం బయటకు వస్తోంది. ఆత్మహత్యకు ముందు రోజు లేదా ఇటీవల కాలంలో నిఖిల్ రెడ్డి కోమలి ఇంటికి వచ్చి అక్కడ ఆమెను కలిసినట్లు సీసీ ఫుటేజ్ సైతం, వీడియోలు సైతం ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే దీనితో అక్కడ ఏం జరిగింది, ఆ రోజు వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటి, పూర్తి వివరాలను ప్రస్తుతం పోలీసులు వివరాలను ఆరా తీస్తున్నారు. అయితే అక్కడ ఏమన్నా ఆమెను నిరాశకు గురి చేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కోమలి రాసిన సూసైడ్ నోట్ కూడా ఈ కేసులో కీలక ఆధారంగా మారిందని చెప్పవచ్చు. తన జీవితంపై భయం ఉందని, అతను తన వాడు కాదని తెలిసిన మనసు అతని కోసం ఎదురు చూస్తూనే ఉందని, ఎప్పుడో ఒక రోజు తిరిగి వస్తాడనే ఆశ వదలలేకపోతున్నానని భావోద్వేగంగా రాసినట్లు పోలీసులు ఆ యొక్క లేఖలో గుర్తించినట్లు సమాచారం. ఈ లేఖ ప్రస్తుతం బయటికి రాగా ప్రస్తుతం ఈ లేఖ అందరి మనసులను కలిసివేస్తుందని చెప్పవచ్చు. ఈ కేసులో భాగంగా పోలీసులు ఇప్పటికే నిఖిల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, మెసేజ్లు, ఇద్దరి మధ్య ఇటీవల జరిగినటువంటి కమ్యూనికేషన్ అన్నింటినీ పరిశీలిస్తున్నారు మనం చెప్పవచ్చు. స్థానికంగా ఈ ఘటన పెద్ద చర్చగా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యువతి ఇలా ప్రాణాలు తీసుకోవడం అందరినీ షాక్ గురి చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించగా పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రేమ విఫలం, ఇటీవల జరిగిన భేటీ, సూసైడ్ నోటు, ఈ 3 అంశాలపై పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.